హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ సార్. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ సార్. హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని పలు ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి 9, 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు, పరీక్షా ప్యాడ్లు, జామెట్రీ బాక్సులు పంపిణీ చేశారు. మొదటగా శెట్టిగుంట రోడ్ నందు మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, పరీక్షా అట్టలు, జామెట్రీ బాక్సులను అందించారు. అనంతరం స్టౌనర్స్పేటలోని ఆర్ఎస్ఆర్ స్కూల్, బీవీఎస్ స్కూల్, ఏసీ నగర్ ఎంఎస్ఎం హై స్కూల్ తదితర పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మున్సిపల్ పాఠశాలని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? అందరికీ నమస్కారాలండి. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు, విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి 42వ జన్మదిన సందర్భంగా ఈరోజు మున్సిపల్ స్కూల్స్లోని నెల్లూరు సిటీలో 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ సంబంధించి ప్యాడ్, జామెట్రీ బాక్స్, 2 పెన్నులు వాళ్ళకి లోకేష్ గారి స్ఫూర్తితో ఈరోజు వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించాం. అదేవిధంగా 6, 7, 8, 14 డివిజన్లు మొత్తం 2000 మంది పిల్లలకి ఈరోజు విద్యా సామాగ్రి ఇవ్వటం జరిగింది. ఈరోజు మన యువనేత లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఒక మంగళగిరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు స్వీకరిస్తూ త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచారు. విద్యా విధానంలో కూడా పెను మార్పులు తీసుకురావటం జరిగింది. ప్రధానంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు. గతంలో ప్రభుత్వ హయాంలో మురుగుదొడ్లు అప్లోడ్ చేయటం, వైన్ షాపుల దగ్గర ఉపాధ్యాయుల్ని డ్యూటీలు వేయటం లాంటి వాళ్ళని అవమానపరిచే కార్యక్రమాలు చేశారు. నేడు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా ఈరోజు లోకేష్ గారు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా గత నెలలో అమెరికాలో పర్యటించి 100 కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఈరోజు ఏపీకి ఆ సంస్థలని ఉన్న అనుకూలతలను కూడా ఈరోజు ఆ సంస్థలకు వివరించడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు హెచ్సిఎల్ కంపెనీని ఈ రాష్ట్రానికి తీసుకువచ్చి 5000 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 15000 ఉద్యోగాలని హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళతో ఒప్పించడం జరిగింది. ప్రధానంగా 30 రోజుల్లో రిలయన్స్ కంపెనీ వాళ్ళు 65,000 కోట్లు పెట్టుబడితో ఈరోజు మన రాష్ట్రంలో పెట్టేందుకు ముందుకు వచ్చారు. అంతేకాదు ఒకే ఒక జూమ్ కాల్తో ఉక్కు దిగ్గజ సంస్థలైన మెటల్ కంపెనీ, స్టీల్ కంపెనీ వాళ్ళు 1,40,000 కోట్లు ఈరోజు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మంత్రి గారు లోకేష్ గారికి జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ అని చెప్పి కూడా ప్రముఖ పత్రిక బిజినెస్ స్టాండర్డ్ కంపెనీ కూడా ఈరోజు పేర్కోవడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఇంటర్ విద్యలో కూడా పలు సంస్కరణలు తీసుకురాబోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూనియర్ కాలేజెస్లో 15,000 అడ్మిషన్లు పెరిగాయి. చాలా శుభ పరిణామం. డిసెంబర్ నెలలో మెగా పీటీఎం నిర్వహించి చరిత్ర సృష్టించారు. ఈరోజు లోకేష్ గారు విధానం రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్స్ అనే నినాదంతో ఈరోజు అదే విధానంతో ఈరోజు ముందుకు పోతూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దూసుకుపోయేటట్టు చేస్తున్నారు.
లోకేష్ గారు అంటే 3 అక్షరాలు కాదు, మా భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు అని కూడా మీకు తెలియజేస్తూ ఈరోజు ఆయన రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రగాఢమైన విశ్వాసించే వాళ్ళలో మొదటివాడిని. ఆయనకి మీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ద్వారా మీ ఆశీస్సులు, ఆ చిన్నారుల ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.